తమిళనాడు తీర ప్రాంతాల్లో వార్తా తుఫాన్ వణుకు పుట్టిస్తోంది. పెను తుఫాన్ ప్రభావం వల్ల సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పెద్ద పెద్ద అలలు తీరం వైపు చొచ్చుకొస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 180 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అక్కడి నుంచి పశ్చిమ దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల మధ్య తీరం దాటనుంది. ఈ క్రమంలో తుఫాన్ క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రం వార్దా తుఫాన్ తీరం దాటనుంది. తుఫాన్ ప్రభావం వల్ల సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు అధికారులు. మరోవైపు కృష్ణపట్నం పోర్టులో 6వ నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నెంబర్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. చెన్నైలో తుఫాన్ ప్రభావానికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. వార్దా తుఫాన్ తీరానికి దూసుకొస్తూ ఉండడంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మెరీనా బీచ్ లో సముద్రం ముందుకు దూసుకురావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వార్దా తుఫాన్ ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా చెన్నై నగరంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చెన్నై తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని పొన్నేరి, గుమ్మిడిపూండి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో సహా విశాఖకు కూడా తమ బృందాలను పంపించామని అన్నారు ఎన్డీఆర్ఎఫ్ డీజీ పచ్నంద. వార్దా తుఫాన్ కదలికలను